రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. సుగ్రీవుడు అంటున్నాడు, హా రామా హా రామా అని పరితపిస్తూ విలపిస్తూ ఆ స్త్రీ వెళుతుంటే మేము చూశాము. ఇప్పుడు తెలిసింది స్వామి, ఆ మహాతల్లి సీతాదేవి. రామ 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 పుకారి హమహి దేకి దీన్ హెవు పటడారి మాగా రామ తురతి తెగి దీన్ పటవురులాయి సోచ్ అతికీన. ఆ వస్త్రఖండంలో ఉన్న నగలు అప్పుడు తీసుకుని గుండెకి అలా హత్తుకొని దుఃఖపడ్డారట, రోధించాడు రామచంద్రుడు. క్రోశంతి రామ రామేతి లక్ష్మణేతి చ విస్వరం. ఇది వాల్మీకి రామాయణం. సశోకం త్యజ రాజేంద్ర ధైర్యమాశ్రయ కేవలం. రాజేంద్ర రామ, మీరు దుఃఖపడమాకండి. మా శాయశక్తులా మేము ప్రయత్నం చేసి సీతామాత యొక్క జాడ మేము కనుక్కుంటాం. తవ భార్య మహాబాహో భక్ష్యం విషకృతం యథా త్యజ శోకం. అలా అన్నారండి. సీతాన్వేషణం ఇక సన్నాహాలు మొదలు పెడతాడు. పరమాత్మ యొక్క మాటలు విని భగవంతుడు సుగ్రీవుని యొక్క ఎంత ధైర్యం ఇచ్చాడు, భరోసా. కొంచెం మనస్సుకి శాంతి అనిపించింది రామునికి. మిత్రమా, కిష్కింధకు నిన్ను రాజుగా చేస్తాను నేను అన్నాడు పరమాత్మ. చూడండి ఎంత ధైర్యము. మాట తప్పుతాడా భగవంతుడు? జీవుడు కాదుగా మాట తప్పటానికి, దేవుడు కదా. వెంటనే ఎంత ధైర్యం. ఇంకా వాలిని సంహరించడం కాలా, వాలి వద్ద జరగల, వాలి బ్రతికే ఉన్నాడు. అయినా సరే పరమాత్మ అన్నారు, సుగ్రీవా, ఈ కిష్కింధ రాజ్యానికి నిన్ను రాజుని చేస్తా అన్నారు. అలాగే విభీషణునికి, రావణాసురుడు బ్రతికుండగానే విభీషణ పట్టం కట్టాడు పరమాత్మ. అలాగే సుగ్రీవునికి అప్పుడు కథ చెప్పుకొచ్చాడు. రామచంద్ర, మేము 20 సోదరులం, చాలా ప్రేమగా ఉండేవాళ్ళం, ఒకరికొకరు అన్యోన్యంగా. ఇలా ఉండగా ఒక రోజున మాయాసురుడని ఒక అసురుడు, రాక్షసుడు, వాడి మాయావి. ఈ మాయాసురునికి కుమారుడు మాయావి అనే రాక్షసుడు వచ్చాడండి. వచ్చి అర్ధరాత్రి సమయం, మాయావి, వాడి పేరే మాయావి. మాయ ఉన్నవాడని అర్థం కాదు ఇక్కడ, వాడి పేరే మాయావి. ఆ మాయావి కూడా వచ్చాడు. అర్ధరాత్రి పూట వచ్చి కిష్కింధ రాజ్యానికి గట్టిగా కేకేశాడు, ఛాలెంజ్ చేశాడు, తొడగొట్టాడు భీకరంగా. వాలి, నీకు ధైర్యం ఉంటే రా, నాతో తలపడు, యుద్ధం చేయి. ఛాలెంజ్గా పలికాడండి. వాలి ఎంత బలవంతుడో మీకు తెలుసు, మహాబలవాన్. అసలు వాలి బలం ముందు రావణాసురుడి బలం అంటే అస్సలు లెక్క లేదంతే, తృణప్రాయం. అంత బలవంతుడు వాలి. మరి వాలి అంతటి బలశాలి ఒకడు వచ్చి రా, యుద్ధానికి రా అని పిలిస్తే సహించి ఊరుకోగలడా? వెంటనే బయట అర్ధరాత్రి సమయంలో భార్య వారిస్తున్నా కూడా, తార, స్వామి వద్దు నాథ వెళ్ళమాకండి అని వారిస్తున్నా కూడా బయటకు వచ్చాడు. ఎవడ్రా వీడు అంటూ వచ్చాడు వాలి. మాయావి. భయంకరమైన యుద్ధం అండి. అలా యుద్ధం చేస్తూ చేస్తూ చేస్తూ
ఒక పర్వత గుహలోకి వెళ్ళారు ఇద్దరు. 15 రోజులు ఒక పక్షం. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు ఎవరికి. అయ్యయ్యో, మా అన్నగారు యుద్ధం చేస్తూ వెళ్ళాడే అని తాను కూడా, సుగ్రీవుడు అన్నగారి మీద ఉన్న అభిమానం కొద్దీ కొంతమంది వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని వీరు కూడా వెళ్ళారు. అని పర్వత గుహలో ప్రవేశించారు మాయావి, సుగ్రీవ, వాలి, వీరిద్దరు. ఆ గుహలోకి వెళుతూ వెళుతూ తమ్ముడితో అన్నాడు వాలి, తమ్ముడు, మీరు లోపలికి రామాకండి, ఇక్కడే ఉండండి. ఎందుకంటే సుగ్రీవునికి అంత బలం లేదు, ఏమో తమ్ముడి మీద ప్రేమ. మీరు ఇక్కడే ఉండండి, వీడి పని పట్టి నేను వస్తాను. అలా వెళ్ళిన వాళ్ళు 15 రోజుల దాకా వారికి ఏమైందో అసలు తెలియదు ఎవరికి. అక్కడే కాపలాగా కాచుకుని ఉన్నాడు సుగ్రీవుడు 15 రోజుల పాటు. అప్పటికి రాలేదండి. రాకపోగా ఏమైంది, నెత్తురు ప్రవహిస్తే ఆ కొండ గుహలో నుంచి బయటకు వస్తుంది. జల ప్రవాహంలాగా నెత్తురు చూచేప్పటికీ భయం వేసింది సుగ్రీవునికి. ఎవరు మరణించి ఉంటారు తేల్చుకోలేకపోయాడు. ఆ రక్తం, రుధిరం దాన్ని చూసి భయం వేసి, ఒకవేళ మా అన్నగారే మరణించారేమో, ఈ దుర్మార్గుడు బయటకు వస్తే నన్ను కూడా వదిలిపెట్టాడు సందేహించా. వెంటనే పెద్ద బండ ఉంటే ఆ గుహ ద్వారానికి అడ్డంగా పెట్టాడు. ఆ మయుడు బయటికి రాకుండా, మాయావి బయటికి రాకుండా అక్కడి నుంచి వచ్చేసాడు. చాలా కాలం జరిగింది. ఇంకా ఇలా వచ్చిన తర్వాత కూడా ఇంకా అనేక రోజులు వారి మధ్య ద్వంద్వ యుద్ధం జరిగింది. ప్రజలంటే ఎవరక్కడ? కిష్కింధలో కోతులే, వానర సామ్రాజ్యం అది. ఈ వానరులందరూ సభ చేసి, ముఖ్యమైన వారందరూ, సుగ్రీవా, ఇక నీవే మాకు మహారాజువి. కొంతకాలం చూశారు, రాలా వాలి, మరణించాడని అనుకున్నారు. తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదండి. పెద్దలందరూ కోరి సుగ్రీవా, సింహాసనం మీద కూర్చో, సింహాసనం ఇలా ఖాళీగా ఉండకూడదు. అలా అంటే భయపడుతూనే సింహాసనం మీద కూర్చున్నాడు సుగ్రీవుడు. రోజులు అలా వెళ్ళిపోతున్నాయి. కొద్ది రోజుల తర్వాత మాయావిని సంహరించి వాలి వచ్చాడు. వచ్చి చూసేప్పటికీ పెద్ద బండ. చాలా శ్రమపడి ఆ బండ తొలగించుకుని వెంటనే, వారి దుర్మార్గుడా, నువ్వంటే అంత ప్రేమగా ఉన్నానే నేను, నన్ను లోపల పెట్టేసి బయటకు రానివ్వకుండా ఇలా రకరకాలుగా మనసులో అనుకుంటూ బండ తీసుకుని కిష్కింధకు వచ్చేటప్పటికల్లా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు సుగ్రీవుడు. అప్పుడండి భరించలేక, ఆవేశం ఉంది, ఆవేశం అలా చేస్తుంది. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరించతగును. విషయం తెలుసుకోవాలి. సాధ్యం మహాప్రమాదం. ఇదొక ఉదాహరణ. ఎంత కోపం వచ్చిందో తమ్ముడి మీద. వెంటనే అక్కడి నుంచి లేపి కింద పడేసి కాళ్ళతో తొక్కి వాడికి ఏదో పాపం ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి. రామచంద్రమూర్తి యొక్క దర్శనం వాడికి కాబోతున్నందుకు బతికాడు. పారిపోయాడు భయపడిపోయి. పారిపోతున్నా వెంటబడ్డాడు వాలి. ఈ కొండెక్కి కూర్చున్నాడు. వాడికి తెలుసు ఈ కొండ దగ్గరికి రాడు అన్నగారు.
ఋష్యమూక అంటారు. ఈ కొండ ఎక్కడుంది? ఇప్పటికీ కర్ణాటకలో ఉంది. కనుక రామాయణం కథ అంతా జరిగింది. ఆ గుర్తులు, చిహ్నాలు, లక్షణాలు అన్నీ ఇప్పటికీ ఉన్నాయి. మ్యాప్ వేస్తే సరిగ్గా రామాయణంలో ఉన్న వాటికి ఈ మ్యాప్కి సరిపోతుంది. ఎక్కడెక్కడ రాముడు సంచరించాడు అదండి మా కథ. రామ, అన్యాయంగా నన్ను చంపే ప్రయత్నం చేశాడు మా అన్నయ్య, అపార్థం చేసుకున్నాడు నన్ను. నే బ్రతిమలాడా, భంగపోయా, కాళ్ళ మీద పడ్డా, ఏడ్చా. అన్నయ్య, నా అపరాధం లేదు, అలా అయిపోయింది, నువ్వే రాజువి అన్నా కూడా నా మీద కక్ష కట్టి అలా చేశాడు. అదంతా చెప్పేటప్పటికీ చూడండి, నిజంగా తప్పు లేదు. సుగ్రీవుడు నిరపరాధి, వాలిదే తప్పు. ఈ పెద్ద మనిషి భగవంతుడు బాణం వేసి చంపుతాడు, కాకపోతే చెట్టు చాటుగా ఉండి చంపాడు. ఎందుకని? అది ధర్మశాస్త్రం అంగీకరిస్తుంది. వానరుడు జంతువుని చాటుగా మాటుగా ఉండి చంపవచ్చు శాస్త్రం, మనిషిని చంపరాదు. అంచేత ఇంకా అధర్మం ఏముంది? ఇంకా చాలా చాలా లీగల్గా అనేక ప్రమాణాలు ఉన్నాయి. రాముడు చేసినటువంటిది ధర్మసమ్మతమే, అధర్మం కాదు అన్నటువంటి విషయం. కనుక తనకు జరిగిన భయంకరమైన అన్యాయం అది చెప్పేప్పటికీ ఈ దీనమైన గాథ విని రామచంద్రునికి కళ్ళు కూడా చెమ్మర్చినట్టు. దాశరథి కరుణాపయోనిది కదా, అక్కడమ్మడి నీళ్ళు వచ్చినాయి. మిత్రమా, ఇంత కష్టంలో ఉన్నావు నీవు, తప్పకుండా నీ కష్టాన్ని నేను పోగొడతా, నిన్ను రాజుగా చేస్తా, నీ భార్యని నీవు మరల పొందగలవు అలా చెప్పారు. లోకాన్ సర్వాన్ పరిక్రమ్య ఋష్యమూకం సమాశ్రిత. నేను దీనుణ్ణి అన్ని దేశాలు తిరిగి ఈ ఋష్యముఖం మీద నేను వచ్చి కూర్చున్నా అలా చెప్పారు. దీనాలాపాలు విన్నాడు పరమాత్మ, సహజమైన వాత్సల్యాన్ని చూపించాడు స్వామి. ఘనమైన తన యొక్క బాహుయుగళం రామచంద్రుడు, సుగ్రీవా, నా ప్రియ మిత్రుడవు నువ్వు, అగ్ని సాక్షిగా మనం స్నేహం చేశాం, నీ కష్టం నేను పోగొడతా. కహ సుగ్రీవ సునహు రఘువీర బాలి మహాబల అతి రణధీర. అనుమానం కలిగింది సుగ్రీవునికి. ఈయనగారు నేను నీ అన్నయ్యని చంపుతా, నీ కష్టం పోగొడతా అని అన్నాడు. కానీ ఏమో నమ్మకం కలగల సుగ్రీవునికి. అది జీవలక్షణం. మనమంతా సుగ్రీవులం. పరమాత్మ అభయం ఇచ్చినా కూడా మనకు నమ్మకం లేదు. సుగ్రీవుడు నమ్మల. ఎందుకని? సంశయాత్మ వినశ్యతిని గీతలో పరమాత్మ అంటాడు. ఆ సందర్భంలో ఎవడైతే నా మాట మీద నమ్మకం లేకుండా దదామి ఏతద్ వ్రతం మమ, ఇది నా వ్రతం, నీకు శరణాగతి చేస్తే నీకు నేను అభయం ఇస్తా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షం ఇష్యామి. మోక్ష, నీ మోక్షాన్ని నీకు కలిగిస్తా. మా శుచ, నువ్వు దుఃఖపడమాక, బాధపడమాక, ఏడవమాక, రోధించమాక, శోకించమాక. మా శుచ, నీకు శోకం అక్కర్లేదు అన్నాడు. ఇట్లా పరమాత్మ యొక్క దుందుభి స్వరం భయంకరంగా మోగుతున్నా కూడా మనకి నమ్మకం లేదు. అలా అన్నా కూడా అది సుగ్రీవ లక్షణం మనలో ఉంది. నమ్మశక్యం కాల. సఖా సోచ్ త్యాగహు బలు మోరే
రామా, మా అన్నగారి బలం మీకు తెలియదు, నాకు తెలుసు. సత్యుడు దెబ్బలు తిన్నాడుగా, మాకు అనుమానం అన్నారండి. మహాబలశాలి. ఇంకొక చిత్రం కూడా అండి, ఈ వాలి ఎవరి పుత్రుడండి? ఇంద్ర అంశ, ఇంద్రుని యొక్క అంశ వాలి, సూర్య భగవానుని అంశ సుగ్రీవ. అంటే దేవతలు వీరంతా కూడా, రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రాముడై అవతరిస్తే వీరందరూ కూడా ఈ వాయు నాయకులుగా, మన కోతి నాయకులుగా వచ్చారు. మర్కట నాయకులుగా వచ్చారు వీరంతా రాముని సేవ చేసుకోవటానికి. అందువలన వాళ్ళకి ఒక వరం ఉంది. ఎవడైనా వచ్చి తనను సవాల్ చేసి యుద్ధానికి రా అంటే ఎదురుకుండా ఉన్నవాడి బలంలో సగం వాలికి వచ్చేస్తుంది. ఇక వాడు డౌన్ అయిపోతాడు. వాడి బలంలో సగము వాలిలాగే గుంజేస్తాడంతే. ఏ విధంగా కృష్ణుడు తాను అనుగ్రహిస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఎలా లాగేస్తాడో, కర్షతీతి కృష్ణ అని. కృష్ణ శబ్దానికి అర్థం ఏమిటంటే అట్లా లాగేస్తాడని అర్థం. బలవంతంగా అయినా సరే లాగేస్తాడు. ఏమిటయా లాగేది అంటే, జీవునికి ఉన్నటువంటి మాయా అనే పరద, ఆ తెర, అజ్ఞానం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఆ గీతా శ్లోకం ఇక్కడ చెప్పుకోవాలి. అజ్ఞానం అనేది జ్ఞానాన్ని ఆవరించిందిట. బా, ఎలా చూడండి, ఎంత, ఎక్కడ జ్ఞానము ఎక్కడ అజ్ఞానం. అజ్ఞానాన్ని తక్కువ అంచనా వేయరాదండి. అది ఏం చేస్తున్నది? జ్ఞానాన్నే కప్పేస్తోంది. దాని శక్తి ఎంత అయి ఉంటే. అంచేత రాముడు రావణ ఇద్దరూ సమానమైనటువంటి బలం, కాకపోతే అది రాక్షస బలం, ఇది దైవీ బలం. ఎప్పటికైనా సరే దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమత. పరమాత్మ గీతలో అంటాడు, దైవీ సంపద నీకు మోక్షం ఇప్పిస్తుంది, అసుర సంపద సంసార బంధనాల్లో ముంచేస్తుంది. ఇది ఖాయం అండి. అంచేత స్వామి, మా అన్న వాలి మహాబలశాలి, చాలా కష్టం. ఇప్పుడు అన్నారండి, మీరు ఏదైనా నాకు ఒక ప్రమాణం, ఒక రుజువు మీరు చూపించండి, నేను నమ్ముతా మీ బలం అన్నాడు. చూశారా, పరమాత్మ బలం మీద కూడా అనుమానం. అది జీవలక్షణం. నాకు ఒక నిదర్శనం కావాలి, అది మీరు చూపించండి మాకు, అప్పుడు అంగీకరిస్తా అన్నాడు. అంతకుముందు చూడండి, మా అన్నగారు ఒక భయంకరమైన అసురుని సంహరించాడు. వాడే దుందుభి. దుందుభిని వాలి ఈ కాలి చివరి గోరుంటుందే, చివరి గోరు, దాంతో ఇలా అనేప్పటికీ దుందుభి లేచి ఎక్కడో పోయిపడ్డాడు. ఆ దుందుభి యొక్క అస్థిపంజరం ఇంకా ఉంది, స్కెలిటన్. మిగతా ఈ 6 శరీరంలో ఉన్నటువంటి ధాతువులు కలిసిపోతాయి మట్టిలో, కానీ ఎముక ఉన్నదే చాలా కాలం అలా ఎముక అట్లనే ఉంటుంది. ఏ విధంగా అయితే అసలు ఎముకన్నా కొంతకాలానికి మట్టిలో కలుస్తుందేమో కానీ ఇప్పుడు ప్లాస్టిక్ ఉందే, అది కలవదండి మట్టిలో. అంతే, అంత దరిద్రం అంత అయిపోయింది, దౌర్భాగ్యం. ఈ సైన్స్ చూడండి ఎలా చేసిందో, ఎక్కడ పడితే అక్కడ కుప్పలు గుట్టలుగా ప్లాస్టిక్. భూమి అంతా అట్లా పాడైపోతుంది, ఇంక పంట ఉండదు, ఇంకా కరగదు ప్లాస్టిక్ నేలలో 100 ఏళ్ళకు కూడా. 100 ఏళ్ళ నందో రాజా భవిష్యత్తి ఏం చెప్పగలం 100 ఏళ్ళ తర్వాత? సైన్స్ అంటామే, అంత ప్రమాదకరం అండి సైన్స్ కూడా. మనిషి వల్ల కావటల్లా ఆ ప్లాస్టిక్ రహితంగా చేయాలి అంటమే తప్ప ఎవ్వడి వల్ల కావటం లేదు. అందువల్ల ఈ దుందుభి ఉన్నాడే, వాడి అస్థిపంజరము
అక్కడ పడుంది ఎప్పటి నుంచో. సుగ్రీవుడు అన్నాడు, ఈ అస్థిపంజరాన్ని ఒక బాణంతో నువ్వు కొట్టి ఎక్కడో దూరంగా పడేసినట్టయితే అంతవరకు అక్కర్లా, ఈ అస్థిపంజరాన్ని నువ్వు ఎత్తు. శివధనుస్సుని ఎత్తిన వాడికి ఆఫ్టర్ ఆల్ ఇదేమిటండి? అయితే వారికి తెలియదుగా, అపనమ్మకం, విశ్వాసం లేదు. అదొకటి పరీక్ష. సరే, స్వామివారు వెళ్ళి అవలీలుగా అస్థిపంజరం ఎత్తి అవతల బారేశాడు. అయినా నమ్మకం కాల. ఇంకొక పరీక్ష పెట్టాడు. వరుసనే ఒక ప్రదేశంలో తాటి చెట్లున్నాయి. తాళ్ళు అంటాం, తాటి చెట్టు. ఎన్ని ఉన్నాయి? 7 తాడి చెట్లు వరుసగా ఇట్లా ఉన్నాయి, ఒక లైన్లో ఉన్నాయి, ఒకే రేఖ. 1 2 3 4 5 6 7 ఇట్లా వరుసని ఇంతంత లావు ఆకాశం దాకా ఉన్నాయి. అవి చూపించాడు. ఎప్పటి నుంచో ఉన్నాయి రామా, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు, ఒక్క బాణంతో 7 తాటి చెట్లని కిందపడి, అప్పుడు నేను నమ్ముతాను. పరమాత్మకి ఏముందండి, సంకల్పం చేస్తే పడతాయి అవి. కానీ బాణం ఎందుకని? మానవ రూపంగా ఉన్నాడు కనుక మనుషులు చేసినట్టే చేశాడు ఆయన కూడా. ఒకే ఒక బాణంతో కొట్టేశాడు. రాఘవో దుందుభే కాయం పాదాంగుష్టేన లీలయ. పరమాత్మ కూడా తన యొక్క అంగుష్టం కాలి బొటన వ్రేలితో తన్నాడు ఆ అస్థిపంజరాన్ని. అది ఎక్కడో పోయిపడ్డది. తోలయిత్వా మహాబాహు చిక్షేప 10 యోజనం, 10 యోజనాల దూరంలో పడ్డది ఆ అస్థిపంజరం. అసురస్య తనం శుష్కాం పాదాంగుష్టేన వీర్యవాన్. ఆ తర్వాత ఈ తాళవృక్షాలు 7 తాళాలను అవలీలగా ఒక్క బాణంతో పరమాత్మ ఏకకాలంలో అన్నీ టపా 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 పడిపోయినాయి. అప్పుడు నమ్మారట. ఆహాహా, మహానుభావ, మాకిప్పుడు సంపూర్ణంగా నమ్మకం కలిగింది. నమ్మారట. రామసుగ్రీవుల యొక్క చక్కని మైత్రి. పరమాత్మ అన్నారు, సుగ్రీవా, ఇప్పుడు నువ్వు ఈ కొండ దిగి మీ అన్నగారి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి ముందు నిలబడి, ఒరే వాలి అలా పిలు, వస్తాడు మీ అన్నయ్య, నేను చంపుతావాడిని. ఆహా, ఆనందం. ముందు భయపడి తెచ్చాడు. అమ్మో, అన్నయ్య దగ్గరికి వెళ్ళటమే, నేను ఉన్నాగా. అంత ధైర్యం అండి. లోకంలో ఏమిటి, అయ్యయ్యో చాలా అవసరం అండి, ఈ పెద్ద మనిషి మాకు ఇంపార్టెంట్ బాగా. ఎందుకని? ఎంత ఆస్తిపరుడో, కోట్ల ఆస్తి. ఇంకా వీలునామా రాయలా. వీలునామా రాకపోతే కొడుకు చేస్తారుగా, బతుకున్న కొడుకులు సామాన్యమా? ఆయనే పరిష్కారం చేసిపోతే ఓ పద్ధతిగా ఉంటుంది. చస్తాడని ఎవరూ అనుకోలేదు. హఠాత్తుగా హృద్రోగం, హార్ట్ తీసి ఆసుపత్రిలో పడేశారు. ఇప్పుడు వీరందరికీ భయం, వాడు కనుక చస్తే ఎట్లా? ఇంకా చావకుండా బతికి ఇంటికి రావాలి, బట్ట కట్టి ఇంటికి రావాలి. ఏం డబ్బులు విపరీత కోట్లు కుమరిస్తారు. చుట్టూ ఒకటి కాదు, అనేక మంది స్పెషలిస్టు డాక్టర్లు, హార్ట్ స్పెషలిస్టులు. వారంటారు, భయపడమాకండి, మేము ఉన్నాం కదా అంట. వీళ్ళే ఉన్నారు, వాడు పోయాడు. అరే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చామే, ఏమైంది? ఏమిటి డాక్టర్లు, ఏమిటి అలా అన్నారు? మీ మీద నమ్మకం పెట్టుకున్నాం, లేకపోతే ఇంకొక హాస్పిటల్లోకి తీసుకెళ్ళి జాయిన్ చేసేవాళ్ళం. మా తండ్రిని మేము ఉన్నామంటే నిజంగా మీరున్నారు కదా, ధైర్యంతో ఉన్నాం, మీరే ఉన్నారు, వాడు పోయాడు. అట్లా ఉంటాడా పరమాత్మ? హ్యాండ్ ఇస్తాడా? ఇప్పుడైతే హ్యాండ్ ఇస్తారు.
అలా కాక అంత ధైర్యం ఇచ్చాడు పరమాత్మ. రాముని యొక్క ఆజ్ఞ, సుగ్రీవుడు వాలి దగ్గరికి వెళ్ళి సింహద్వారం దగ్గర పెద్ద గర్జన చేశాడు. విన్నాడు వాలి. తమ్ముడు గొంతు కనిపెట్టాడు. అరే దుర్మార్గుడా, వచ్చావా నువ్వు? బయలుదేరి వచ్చారండి. తార అడ్డగించింది. స్వామి ఆలోచించండి, భర్త కదా. మీ తమ్ముడు ఈ సుగ్రీవుడు మీ దగ్గరకు ఇంటి దాకా వచ్చి మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడు అంటే ఆలోచించాలి మీరు. ఏదో వెనకాల వత్తాసు లేకపోతే భరోసా లేకపోతే రాడుగా. వెళ్ళమాకండి దయచేసి వారించింది. అయినా వినకుండా, తారా ఏమిటే నువ్వు వీరపత్నివి, నాకు ఇలాంటి ఈ భయము అనే రసం పోస్తున్నావు, పోవద్దంటున్నావు యుద్ధానికి. కోసలేశ సుత లక్ష్మణ రామ కాలగు జీతి సకహి సంగ్రామ. ఏదో ఒక అండలేందే మీ తమ్ముడు ఇట్లా వస్తాడా? రామచంద్రమూర్తి యొక్క అండ అయి ఉంటుంది బహుశా. చూంటే తాను ఎంత తెలివిగలదో తార, మహాపతివ్రత అలా అంటున్నదండి. రామచంద్రుని యొక్క అండతో వస్తున్నాడు మీ తమ్ముడు, ఆలోచించండి అన్నది. ఆయన లెక్క చేయల. వాలి అహంకారం లెక్క చేయకుండా యుద్ధానికి వచ్చాడండి. చచ్చట్టు దెబ్బలు తిన్నాడు సుగ్రీవ. ఠపా ఠపా గుద్దుతుంటే శరీరం అంతా హూనం హూనం అయిపోయింది, అంతా కూడా పులిసిపోయింది. రామచంద్రుడు బాణం వేద్దాము అని లాగినప్పుడల్లా గుర్తించలేకపోయాడు. అన్నదమ్ములు ఇద్దరూ ఒక రకంగా ఉండటం చేత ఏమో పొరపాటుగా చూడండి వాలి అని అనుకుని భ్రమిసి సుగ్రీవుణ్ణి కొడితే ప్రమాదం కదా. స్వామి సందేహంలో పడ్డాట. ఇట్లా తన యొక్క భగవంతుణ్ణి నేను అనేది కప్పిపుంచుకున్నాడు పరమాత్మ. ఎక్కడికక్కడ దెబ్బలు తిన్నాడు సుగ్రీవుడు అన్నగారి చేతిలో. ఒరే ఇంకొకసారి కొడితే చస్తావురా, నువ్వు నా తమ్ముడి అయిపోయావు, అంచేత నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నా. రెండవసారి ఇట్లా వచ్చి నువ్వు నన్ను కవ్వించావంటే నువ్వు బతకవన్నా. ఈసారి ఫస్ట్ టైం వదిలేశాడు. అక్కడి నుంచి పారిపోయి చావు తప్పి కన్ను లొట్టబోయి వెనక్కొచ్చాడు సుగ్రీవ. రామచంద్రమూర్తి దూరంగా ఇలా పట్టుకుంటే, రామా నిన్ను నమ్మాను, చావు తప్పి కన్నులు అట్టుపోయి వచ్చాను నేను, నా పని అయిపోయేది కదా. ఇన్ని కబుర్లు చెప్పావు, ఏం చేశావు నువ్వు? నిన్ను నమ్మాను, అనవసరంగా నేను మా అన్నగారితో తవ్వు పెట్టుకున్నాను నేను. ఏం చెప్తాడు చెప్పండి రామచంద్రుడు. అప్పుడు అన్నారు, సుగ్రీవా ఒళ్ళు హోన అయిపోయిందండి. జాలిగా అడుగుతున్నాడు. కరపరసా సుగ్రీవ శరీరా తనుభా కులిస గయి సబు పీరా. ఏడుస్తున్నాడు, వలవల ఏడుస్తుంటే శరీరం అంతా క్షతగాత్రమై. రామచంద్రమూర్తి అండి ఏడమాకయ్యా ఆ చేత్తో అలా ముట్టుకున్నారట సుగ్రీవుణ్ణి. ఆ బాధ అంతా పోయింది స్పర్శ మాత్రం చేత. మేలీకంఠ సుమన కైమాల పఠవాపుని బలదేయి బిశాల. సుగ్రీవా బాణం వేయని కారణం అది, నేను పోల్చుకోలేకపోయానయ్యా మీ ఇద్దరినీ, ప్రమాదం కదా. ఒక పని చేయి, మరొకసారి వెళ్ళు, ఈసారి నీ మెళ్ళో నేను ఒక మాల వేస్తా, అది నాకు గుర్తు. పుష్పమాల ఉన్నవాడు సుగ్రీవుడు, లేనివాడు వాలి, అప్పుడు గుర్తిస్తా. ఆ విధంగా
అభిజ్ఞానం. అలా వరమాల వేశాడు పరమాత్మ. ఎప్పుడైతే మాల పడ్డదో అది విజయమాల అయిపోయింది. మేలి కంఠ సుమనకై మాల. సుమన అంటే సుమనములు అంటే పుష్పాలు. అలా పుష్పమాల వేశారు పరమాత్మ. జయమాల.